Hey yo, what's up gang? Welcome back another video, another vlog, another episode. So present మనతోని ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X ఉందన్నమాట. ఈ రెడ్ కలరు గ్లాసీ రెడ్ కలరు. సో నేను ఏంటంటే ఈ బైక్ ఆల్మోస్ట్ ఒక రిలీజ్ అయ్యి మార్కెట్లో దాదాపు 8 months 9 months అవుతుంది అనుకుంటా. సో షార్ట్ టైంలో మాకు మంచి ఒక రివ్యూ ఇస్తా. సో ఇంకెందుకు ఒక్కసారి మనం డ్రైవ్ చేసి సో చూద్దాం ఎట్లుంది ఏంది సంగతి ఏంది. ఎగ్జాస్ట్ కూడా బాగుంది. సో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. థర్డ్ గేర్లో ఉంది ప్రజెంట్. ఎదురుగా స్పీడ్ పోతుంది. సో ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. డ్రైవ్ చేస్తుంటే ఏదో ఒక ప్రొఫెషనల్ బైక్, ఒక పెద్ద బైక్ డ్రైవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాస్ట్ మాత్రం సూపర్. ఓకే 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 బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది స్పాంటినియస్లో అంటే చాలా ఫాస్ట్గా పడుతున్నాయి బ్రేక్స్. సో ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS అనమాట. సో క్రేజీ బ్రో, ఇట్స్ లైక్ ఏ క్రేజీ. వావ్, నెక్స్ట్ లెవెల్. సస్పెన్షన్ కూడా క్రేజీగా ఉంది, బాగుంది సస్పెన్షను. సో మెయిన్గా ఈ బైక్ గురించి చెప్పుకోవాలనుకుంటే అంటే మాత్రం ఇది ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు, హైవేస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు బైక్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫుల్లీ ఆఫ్ రోడ్ అయితే కాదు అదన్నమాట. సో మన ఇప్పుడు ఫుల్లీ ఆఫ్ రోడ్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్పల్స్ అండ్ హిమాలయన్ ఉంది కదా, రాయల్ ఫుల్. ఇదేంటంటే ఫుల్లీ అడ్వెంచర్ అనమాట, ఫుల్లీ ఆఫ్ రోడ్ అనమాట. సో ఇదేంటంటే నీకు ఆఫ్ రోడ్ తోలుకోవచ్చు ప్లస్ హైవేస్ మీద తోలుకోవచ్చు అనమాట, డ్రైవ్ చేయొచ్చు. సో అదన్నమాట. అండ్ బట్ ఎలాంటి రోడ్స్ మీద మనం డ్రైవ్ చేయొచ్చు అంటే మనకి రాళ్ళు ఇది ఉంటాయి కదా బాగా. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు లదాఖ్ రోడ్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్డుకి కరెక్ట్ సూటబుల్ అయ్యే బండి అనమాట. సో మనం ఏంటంటే ఈ అడ్వెంచర్ వెహికల్స్ ఏంటంటే రాళ్ళు కొండలు గుట్టలు ఎక్కిస్తారు అది. కాకపోతే ఇది ఆ టైప్ కాదు, కొంచెం చెప్తున్నా కదా, కొంచెం ఆఫ్ రోడ్ యూజ్ చేసుకోవచ్చు, అంటే ఫుల్లీ ఆఫ్ రోడ్ కాదన్నమాట అది. సో మనం ఇప్పుడు 6th గేర్ మీద ఉన్నాం. 80 100. ఆహా, ఈజీగా 160 వెళ్ళిపోవచ్చు బ్రో, నేను చెప్తున్నా కదా. కాకపోతే ఇక్కడ రోడ్డు మనకి స్పీడ్ పోయి అంత లేదు. బ్రేక్స్ మాత్రం ఏకదమ్ ఉన్నాయి అన్నమాట, నో టెన్షన్. మనం బ్రేక్ స్కిడ్ అవుతుంది అట్లా అని అనుకోవద్దు, బ్రేక్స్ వస్తామన్నమాట. ఒకసారి మనం ఇట్లా ఆఫ్ రోడ్ టైప్, అబ్బా రోడ్డు క్లోజ్ ఉందా చూద్దాం, ఒకసారి ఆఫ్ రోడ్ చేద్దాం. సస్పెన్షన్ బాగుంది. నీకు అసలు ఏ రోడ్ మీదైనా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట బైకు. సో ఈ బైక్ మెయిన్లీ ఏంటంటే ఆఫ్ రోడ్, అంటే ఫుల్లీ ఆఫ్ రోడ్. మీకు చెప్పాను కదా ఫుల్లీ ఆఫ్ రోడ్ కదా, ఎట్లయినా గుంటలు ఉన్నా ఏదున్నాయి, మట్టి రాళ్ళు రప్పలు ఎవ్రీథింగ్ నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో డ్రైవ్ చేయొచ్చు ఈ బండిని. డెడ్ ఎండ్, ఇట్స్ ఓకే బ్రో.
ఓకే, చూశారు కదా, ఈ టైర్స్ కూడా చాలా పెద్ద టైర్స్ అనమాట. బండి స్కిడ్ అదే బండి స్కిడ్ వేద్దాం అనుకున్నా, బట్ స్కిడ్ కావట్లేదు బండి. ఓ ఓ నో 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 అదే నా బైక్ అయితే ఎప్పుడు కింద పడేటోండి యాక్చువల్గా. కానీ అనుకోకుండా భలే ప్లేస్కి వచ్చాను. సో ప్లేస్ మాత్రం క్రేజీగా ఉంది. సో గాయస్ ఇదే అన్నమాట ట్రాంప్ స్క్రాంబ్లర్ 400X. నాకు దీంట్లో బైక్లో నచ్చిన పార్ట్ ఏంటంటే ఇది 400X అని ఇట్లా ఉంది కదా, ఈ అల్యూమినియం ప్లేటు, ఇది బాగా నాకు నచ్చింది బైక్లో చూసుకుంటే. చూస్తే ప్రీమియం లుక్, చూసారు కదా టైర్ ఎంత సైజు, చాలా పెద్ద సైజు ఉంది టైరు. అది ఈ నకల్ గట్స్ కూడా లుక్స్ బాగున్నాయి బైక్ చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సేఫ్టీగా ఇది గ్రిల్ ఇచ్చారు కదా, ఐరన్ గ్రిల్, అది కూడా లుక్ మాత్రం బాగా అనిపిస్తుంది. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది ఈ మడ్గర్ ఉంది కదా, సో ఇది నాకు బాగా అనిపించింది. అంటే నేను అలాంటి మడ్గాడు ఎక్కడ చూశానంటే మన లాస్ట్ టైం జీటీ చూసాం కదా, సో అదన్నమాట జీటీలో ఉంది. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 3,11,000 ఉంది ఆన్ రోడ్ ప్రైస్. సో మీకు కలర్ని బట్టి కూడా ప్రైస్ మినిమం ఒక 2,000 3,000 అట్లా ఉంటుంది అన్నమాట. సో అది ఒకసారి మనం మంచిగా రివ్యూ ఇద్దాం బైక్ గురించి, డీటెయిల్గా మీకు చెప్తాను, ఓకేనా గాయస్. ఫస్ట్ మనం ఇంజిన్ లిక్విడ్ కూల్ 4 valves అండ్ సింగిల్ సిలిండర్తో వస్తుంది అన్నమాట. దీని సీసీ వచ్చేసి 398.15 అన్నమాట. మ్యాక్సిమం పవర్ వచ్చి గాయస్ 40 PS అండ్ 8,000 RPMలో వస్తుంది అనమాట. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 27.7 అండ్ 6,500 RPM ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. గాయస్ ఇది గేర్ ఉంది కదా, ఇది 6 గేర్స్ ఉంటాయి. ఫుట్ రెస్ట్ పెట్టుకోవడానికి కూడా ఇది బాగుంది, ఎందుకంటే ఇవి మోడల్ మనకి నార్మల్గా రావు, అడ్వెంచర్ బైక్స్ వస్తాయి. ఇది కూడా బాగుంది ఫుట్ రెస్ట్. అండ్ గాయస్ ఫ్రంట్ చూసుకుంటే 320 mm వస్తుంది. అండ్ వీల్ సైజ్ వచ్చేసి 19 inches అండ్ టైర్ సైజ్ వచ్చే గాయస్ 100/90. సో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా అలై వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్ అన్నమాట. సో గాయస్ చూసిరు కదా, గోల్డ్ కలర్లో ఉంటుంది మన ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి. ఇది 43 mm అప్ సైడ్ డౌన్ బిగ్ పిస్తాన్ ఫ్రోక్స్ వస్తుంది అనమాట. అండ్ మడ్గర్ చూసిరు కదా, నాకు ఈ మడ్గర్ చాలా నచ్చింది, ఎందుకంటే ప్రీమియం ఉంది. ఇది ప్లాస్టికే, బట్ ఏంటంటే ఈ ఉన్నది కదా స్క్రూ ఇట్లా ఫిక్స్ చేయడం నాకు నచ్చింది, వేరే బండ్లకి అయితే ఇలా ఉండదు. అండ్ గాయస్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే గ్యాస్ మోనో షాక్ RSU అండ్ స్టబుల్ సస్పెన్షన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు నాకు తెలిసి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. గాయస్ ఇక్కడ బ్యాక్ సైడ్ డిస్క్ చూసుకుంటే 320 mm వస్తుంది. అండ్ వేరే బైక్లో చూసుకుంటే డిస్క్ రైట్ సైడ్ ఇస్తారు, బట్ ఈ బైక్ మాత్రం లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. అండ్ వీల్ సైజ్ వచ్చేసి 19 inches. టైర్ సెక్షన్ చూసుకుంటే 140/8 mm వస్తుంది. గాయస్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 195 mm అనమాట. పర్లేదు, బాగానే ఇచ్చారు. సో ఎందుకంటే మనం అడ్వెంచర్ చేసేటప్పుడు కింద రాళ్ళు అవి తగలకుండా, సో ఇది మినిమం ఉండాలన్నమాట. ఇది ఫ్రంట్ అండ్ మీకు 2 మధ్యలో స్ప్లిట్ వచ్చింది. బ్యాక్ సీట్ కొంచెం చాలా చిన్నగా ఉంది. ఇది సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి గాయస్ 13 liters. సో నాకు తెలిసి అయితే 13 liters అనేది చాలా తక్కువ ఇచ్చారు, ఎందుకంటే మనం ఇలాంటి బైక్స్తో లాంగ్ రైడ్ వెళ్తాం కదా. సో అది నాకు అంటే నాకు కొంచెం ఎక్కువ మినిమం 15 ఇస్తే బెటర్ అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే హెడ్ లైట్ చూసుకుంటే మాత్రం ఇది మనకి ఎల్ఈడీలో వస్తుంది అనమాట. నాకు ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఇండికేటర్స్ ప్లస్ హెడ్ లైట్ కూడా ఎల్ఈడీతో వస్తాయి. ఇది ఒకటి ప్లస్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఐరన్తో గ్రిల్స్ ఇచ్చారు సేఫ్టీ కోసం, సో అది బెటర్ ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా మీకు చూసారు కదా ఎల్ఈడీ అనమాట. సో చూసారు కదా మొత్తం ఎల్ఈడీ అనమాట. సో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఇది కూడా చాలా బాగుంది. లుక్ ఎట్ ద టైర్ మ్యాన్, రగడ్ అండ్ ఆఫ్ రోడ్కి కరెక్ట్ ఎట్లా సూటబుల్ అయితే ఆ మోడల్లో ఇచ్చారన్నమాట. అండ్ గాయస్ ఇక్కడ మీకు డిస్ప్లే చూసుకుంటే మాత్రం వీళ్ళు ఎనలాగ్ డిస్ప్లే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి న్యూటన్, ఫ్యూల్, ABS అండ్ ఇక్కడ చూసారు కదా సర్వీస్ అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ చూసి మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇవి పాస్ ఇచ్చారన్నమాట, ఇది లైట్. అండ్ ఇక్కడ లో బీమ్, హై బీమ్. ఇదేంటంటే మనం లైక్ ఇది ట్రిప్ A ట్రిప్ B అవి ఎలా చేంజ్ చేసుకుంటామో ఈ క్లిక్ చేసుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇండికేటర్స్ అన్నమాట. ఇది హార్న్ కూడా పర్లేదు బాగానే వస్తుంది.
సో ఇది ఇంజన్ స్టార్ట్ ఆఫ్ బటన్ అనమాట. అండ్ ఈ హజల్ లైట్, సో మన పార్కింగ్ అవి ఇవి చూసుకోవాలన్నమాట. కింద ఇది ఏమంటాం మన స్టార్ట్ అనమాట. సో గాయస్, మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్లో మీకు ట్రైంప్ నుంచి బైక్ రావడం అంటే ఇట్స్ నార్మల్ విషయం కాదు. సో నాకు తెలిసి అయితే ఈ బైకు నేను చెప్తున్నా, మంచి ప్రీమియం బైక్ కావాలి, ఒక రైడ్స్ వేస్తా, నేను లాంగ్ రైడ్స్ వేస్తా అంటే నేను సజెస్ట్ చేస్తాను గాయస్ ఈ బైక్ని. ఎందుకంటే మీకు చూడండి, ట్రైంప్ బైక్ ఏ బైక్ పట్టుకున్నా మీరు 7 lakhs, 8 lakhs, 9 lakhs, 15 lakhs, 20 lakhs, 30 lakhs అట్లునే అనమాట. ఒక 3,11,000కి ఒక ట్రైంప్ బైక్ వస్తుందంటే నాట్ ఏ జోక్. నాకు తెలిసి అది ఆ విషయంలో నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇక్కడ చూసిరు కదా, మీకు హెడ్ సేఫ్టీ కోసం ఇక్కడ స్పాన్స్ అయిపించారు, ఎందుకంటే మీరు సడన్గా బ్రేక్ వేసినా ఇక్కడ గుద్దుకోకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ బార్ కూడా పైకి వేసారు అనమాట. మిగతా స్పోర్ట్స్ బైక్స్ అవి ఇవి ఇప్పుడు లైక్ జీటీ కానీ ఇవి చూసుకుంటే హ్యాండిల్ బార్ కిందికి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే అడ్వెంచర్ మోడల్ కదా, సో బ్యాక్ ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ రాదనమాట. సో అందుకనే హ్యాండిల్ బార్ చాలా బాగుంది, రైడ్ కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో అది మనం ఇట్లా వంగి తోలేం అనుకో బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. సో ఇంకోటి దీని మైలేజ్ వచ్చేసి గాయస్ నాకు తెలిసి అయితే 20-25 kilometers వస్తుంది అదేనమాట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ బైక్ ఎలాంటి వాళ్ళు కొనాలి. ట్రైంప్ షోరూమ్ సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఎలాంటి వాళ్ళు కొనాలి ఎందుకో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. నేను ఎవరికి సజెస్ట్ చేస్తా అంటే, నేను మోటో బ్లాగ్స్ తీస్తా, లైక్ లాంగ్ ట్రిప్స్ వేస్తా, అలాంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. ఇంకోటి మీరు చెప్పాను కదా, హైవే కమ్ ఆఫ్ రోడ్ అనమాట, మీరు సిటీలో కూడా తోలుకోవచ్చు. సో అది గాయస్, నాకు తెలిసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. సో బురద మొత్తం మీద పడుతుంది అదే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అదే అర్థమైందా? అదే నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. బాయ్, పీస్.